ఇందిర మనవరాలు ప్రియాంక గాంధీ లోక్‌సభలో తొలిసారిగా అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో, మామూలుగానే చాలా కాలం నుంచి ఆవిడకి ఇందిరాగాంధీ పోలికలున్నాయి కాబట్టి, ఇందిరాగాంధీ అవుతుంది ప్రియాంక అని చెప్పని చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నటువంటి అభిమానులు ఆశిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తొలిసారిగా ప్రియాంక లోక్‌సభలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన సందర్భంలో మళ్ళీ తిరిగి ఆవిడ మరొక ఇందిరాగాంధీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారనేటువంటివి ఒక స్పెక్యులేషన్ జరుగుతున్న సందర్భంలో, ఇందిరాగాంధీ పోలికలైతే ప్రియాంక గాంధీలో ఉన్నాయి కానీ, ఇందిరాగాంధీలో ఉన్నటువంటి డైనమిజం ఆవిడలో ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడే ప్రధానంగా రకరకాల ఇప్పుడు ప్రస్తుతం విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే, వారు ఒకే కుటుంబంలో పుట్టినటువంటి వారైనప్పటికీ కూడా, జనరేషన్ గ్యాప్ అనేటువంటిది ఒకటుంటుంది. జనరేషన్ గ్యాపే కాకుండా, వాళ్ళు పెరిగినటువంటి ఆ నేపథ్యం, పెరిగిన నేపథ్యం అనేటువంటిది చాలా ప్రధానం. చెప్పాలన్నట్టయితే, ఇందిరాగాంధీ ఆవిడ 1917 అక్టోబర్ 31న పుట్టారు. 42లో క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని, అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి అటువంటి చరిత్ర అక్కడ నుంచే ఆవిడ యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది మొదలైంది. అంటే ఆ రోజున పరిస్థితులేమిటి అనంటే, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమ స్పృహ, ప్రత్యేకించి వారింట్లో ఎంతసేపు ఉద్యమకారులు రావడం, చర్చోపచర్చలు వాళ్ళ తండ్రి గారైనటువంటి జవహర్‌లాల్ నెహ్రూ గారు, వారు ఉద్యమాల్లో పాల్గొనడం, జైలుకెళ్ళడం, ఇలా ఆ నేపథ్యం అనేటువంటిది అంతా అంతా కూడా ఏంటంటే, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉండేది. అంతే కాకుండా ఆమె కూడా జైలుకెళ్ళడం అంతకుముందు నుంచి తండ్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సహాయకురాలిగా కూడా ఆవిడ పనిచేస్తూ, ఆ రాజకీయాలను అప్పటినుంచే ఆమె వంట పట్టించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత తదనంతర కాలంలో 64లో జవహర్‌లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి క్యాబినెట్‌లో తొలిసారిగా ఆమె ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. 1960 అక్కడి నుంచి ఇక ఆమె ప్రస్థానానికి ఎక్కడా గూడా తిరుగు లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ఏఐసీసీ అధ్యక్షురాలిగా పనిజేయడం, అవన్నీ గూడా రాజకీయాలను అప్పటినుంచే ఆకళించుకోవటం, మరొక వైపు పోరాట స్ఫూర్తి, ఇవన్నీ ఉన్న తర్వాత 1966 నుంచి 1977 వరకు గూడా 2 సార్లు ప్రధానమంత్రిగా పనిజేశారు. తిరిగి మళ్ళీ 1980 నుంచి 84 వరకు అంటే ఆమె మరణించేంత వరకు గూడా ప్రధానిగా కొనసాగారు. అంతే కాకుండా ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అని బార్వా లాంటి వాళ్ళు గూడా కీర్తించేటువంటి స్థాయిలో తనదైన ముద్ర వేశారు. ఒక తొలి మహిళా ప్రధానిగా మాత్రమే కాకుండా బ్యాంకుల జాతీయకరణ లాంటివి, 20 సూత్రాల పథకం లాంటివి, ఈ జమీందారీ హక్కులకు భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు గూడా తీసుకున్నారు. కానీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ అనంగానే గుర్తుకొచ్చేదేంటంటే, ప్రజాస్వామ్యాన్ని కాలరా చేశారనేటువంటి రీతిలో ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ అనేటువంటిది కూడా గుర్తుకొస్తుంది. ఆ విధంగా ఆ చీకటి ప్రజాస్వామ్యంలో చీకటి రోజులకు కూడా కేంద్ర బిందువయ్యారు. అయితే తన అంగరక్షకుల చేతిలోనే ఆమె బలైపోవటం, తదనంతర కాలంలో ఆమె కుమారుడు ఇప్పటికీ గూడా భారతదేశంలో పిన్న వయస్కుడిగా ప్రధాని అయినటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. అది ఆమెకు సంబంధించినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ పోరాటాల స్ఫూర్తి, తర్వాత ఇంకొకటేమిటంటే ఆమె జీవితంలో విషాదం అనేటువంటిది ఇరువురు కుమారులు కూడా సరే రెండో కుమారుడి మరణం అయితే పెద్ద కొడుకు. రాజీవ్ గాంధీ మరణాన్ని ఆమె చూడకపోయినప్పటికీ కూడా, సంజయ్ గాంధీ ఆకస్మిక మరణం, తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ కూడా అదే రకంగా బలైపోవటం ఉగ్రవాదుల చేతిలో. ఇవి ఇలా ఉంటే ఆమెకి కష్టాలైతే కొత్తేం కాదు. కష్టాలను గూడా అధిగమించేటువంటి దీంట్లో ఉన్న పోరాట స్ఫూర్తి అనేటువంటిది నరనరాల్లో స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తిని ఆకళించుకున్నటువంటి నాయకురాలుగా ఇందిరాగాంధీని చూడాలి. అయితే చిన్నతనం నుంచి కూడా తండ్రి లేనటువంటి బిడ్డలుగా ఒక విషాదకర పరిస్థితుల్లో పెరిగినప్పటికీ గూడా వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది ప్రియాంక గాంధీ గావచ్చు, రాహుల్ గాంధీ గాని తండ్రి లేని బిడ్డలుగా వాళ్ళు పెరిగారు. వాళ్ళకి కష్టాలు కొత్తేం కాదు. అయినప్పటికీ గూడా ఏంటంటే దగ్గరుండి వాళ్ళని ఒక లీడర్స్‌గా తీర్చిదిద్దేటువంటి ఒక ఎఫిషియంట్ డైరెక్షన్ అనేది మాత్రం
వాళ్ళకి ఖచ్చితంగా కొరవడిందని చెప్పాలి. అయితే అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంగా 2 సార్లు హవా నడిచినా కూడా స్ట్రాటజిస్టులు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ హయాంలో ఎంతమంది స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు. అటువంటి స్ట్రాటజిస్టులు ఈ కాలం వాళ్ళకి తెలిసినటువంటి ప్రణబ్ ముఖర్జీ కావచ్చు, లేపోతే ప్రధాని చేసిన పివి నరసింహారావు గారు కావచ్చు. ఇలా ఒకళ్ళేంటి ఎంతోమంది స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు. అటువంటి స్ట్రాటజిస్టులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమైపోవడం, విధాన నిర్ణయాల్లో, సత్వర నిర్ణయాల్లో తప్పటడుగులు వేయటం, కొన్ని చోట్ల కనీసం ఇందిర బాటలో నడిచినా కూడా బావుండేది. అలా కాకుండా వీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఎంతసేపు పరాజయాలకి ఎదురీదుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా. అయితే మరి ప్రియాంక గాంధీ ఈ ఈ అనుభవాలతో వీటితో ఇందిరా గాంధీ లాగా రాటుదేలేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అనే దాని మీద ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రియాంక గాంధీ విషయానికొస్తే కూడా ఆమె కూడా సమర్థురాలు కాదనడానికి వీల్లేదు. 1972లో పుట్టిన జనవరి 12న పుట్టినటువంటి ప్రియాంక గాంధీ 84 వరకు డిగ్రీ ఢిల్లీలో చదివారు. తర్వాత అమెరికాలో 2010 వరకు మాస్టర్స్ డిగ్రీ చేశారు. బుద్ధిస్ట్ స్టడీస్ మీద చేశారు. తర్వాత బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాతో వివాహం అయన్నీ గూడా మళ్ళీ అతని వ్యాపార వ్యవహారాలు కొన్ని వివాదాలకు దారితీయటం అవన్నీ పక్కన పెట్టేటైతే 2004లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసినటువంటి తన తల్లిగారైన సోనియా గాంధీ గారికి ఈవిడ విస్తృతమైనటువంటి ప్రచారం చేసి పబ్లిక్‌లో కొంత ఒక ఇమేజ్‌ని సంపాదించుకొని అనుభవాన్ని కూడా సంపాదించారు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా చేపట్టినప్పటికీ కూడా తనదైనటువంటి ముద్ర వేయలేదనేది ఇంకా ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇప్పుడు మరి వాయనాడ్ కేరళ రాహుల్ గాంధీ రాజీనామాతో వాయనాడ్ నుంచి పోటీ చేసి 4,10,931 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ఒక క్రేజ్ అనేటువంటిది సంపాదించుకొని లోక్‌సభలో అడుగుపెట్టారు. మరి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతారా? ఆ పూర్వ వైభవం సంతరించుకోవటంలో ఇందిరా శ శైలిలో ప్రియాంక గాంధీ తనదైన ముద్ర వేయగలుగుతారా? అనేటువంటిదే మనం ఆసక్తికరంగా చూడాలి. ప్రస్తుతం పోలికలు, పొంతన అయితే ఇందిరా గాంధీతో చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ 52 సంవత్సరాల ప్రియాంక గాంధీ చాలా చిన్న వయసులోనే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్ట్ మినిస్టర్‌గా చేసినటువంటి ఇందిర వీళ్ళిద్దరి ప్రస్థానాలు మాత్రం డెఫినిట్‌గా తరాలలో అంతరం ఉంది. నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తేడా ఉందనేటువంటిది చెప్పక తప్పదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.